అంతకుముందు నవంబర్లో 2023 నవంబర్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ప్రజలు అధికార పార్టీలని పక్కన పెట్టి అక్కడ తెలుగుదేశం కూటమిని, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని, కూటమిని, ఆ మాటకొస్తే కాంగ్రెస్ కూటమి, వీటికి అధికారాన్ని ఇచ్చారు ప్రజలు. దాని మీద కేసీఆర్ గారి విశ్లేషణ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి బాగా సంక్షేమం చేశాడు, అభివృద్ధి అని చెప్పలేదులే. అంతవరకు కేటీఆర్ గారి స్టేట్మెంట్ మనం ఒప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి బాగా సంక్షేమం చేశాడు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడని అనుకున్నాం మేము. ఇక్కడ మేము సంక్షేమం అభివృద్ధి చేశాము, అయినా మేము కూడా ఓడిపోయాం. అంటే ప్రజలు సంక్షేమానికి అభివృద్ధికి ఓట్లు వేయడం లేదు, అశ్వత్థామ అతః కుంజరహ అన్నట్టుగా ఆయన స్టేట్మెంట్ చేశారు. కానీ మరి దేనికి ప్రజలు అధికార పార్టీలకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు అనే దాని మీద చాలా ఉన్నాయి. ఇందాక లైట్గా విక్రమ్ గారు కానీ మహేష్ గారు కానీ టచ్ చేశారు. ఏదో అరాచకము, అవినీతి, వీటన్నిటితో పాటు ప్రజల్లో ఒక రకమైన అభద్రత, స్వేచ్ఛ లేదు, గొంతు విప్పి నాకు ఇది కావాలి అని అడిగే స్వేచ్ఛ లేదు, ప్రశ్నించే స్వేచ్ఛ లేదు, అడిగితే కొట్టడం, కేసులు పెట్టడం, దాడులు, అధికారుల మీద దాడులు, ఉద్యోగుల మీద దాడులు, ఉన్నత స్థాయి అధికారులు కూడా చెంచాగిరి చేయాలి. పార్టీలు అనేవి అసలు ఉండకూడదు, నామరూపాలు లేకుండా అయిపోవాలి. పార్టీలో ఏ పార్టీ, రాజకీయ పార్టీ ఇంకొకటి అనేది ఉండకూడదు, మనం మాత్రమే ఉండాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వ్యవహరించారు, ఏ పార్టీ ఉండకూడదని. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అలాగే వ్యవహరించింది, ఏ పార్టీ ఉండకూడదని. సో దాంట్లో ఈ ఆధిపత్య ధోరణి, ఈ అణచివేత ధోరణి, ప్రజల్లో నెలకొన్న అభద్రత, స్వేచ్ఛ లేకపోవడం, వీటి నుంచే ఈ ఫలితాలు వచ్చినాయి అనేది ఫైనల్గా వచ్చిన ఒక విశ్లేషణ. 6 ఎలక్షన్లు అప్పుడే వచ్చింది ఈ విశ్లేషణ, నేనేమి పెద్ద కొత్తగా చెప్తున్నది కాదు. కాకపోతే అది కదా ఇంపార్టెంట్. ప్రజలకి ఒక ప్రజాస్వామిక పాలన ఇవ్వాలి, వాళ్ళకి స్వేచ్ఛతో కూడిన పాలన ఇవ్వాలి, స్వేచ్ఛను అందించాలి అనేదాన్ని వదిలేశారు. ఉద్యమకారులుగా బీఆర్ఎస్లో ఉన్న అందరికీ ఈ విషయం తెలుసు, లోపల వాళ్ళు ఒప్పుకుంటారు, కాకపోతే బయటకు ఒప్పుకోలేరు. అది కాస్త ఇబ్బందికరమైన పరిణామం. కాబట్టి రైట్, పట్టాభి గారు కేటీఆర్ గారు చెప్పిన మాటని అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు ఓట్లు వేయడం లేదు అని ఆపేశారు. దాన్ని మనం ప్రజలు ఎందుకు ఓటేశారు అనే దాన్ని వాళ్ళు విశ్లేషణ చేయలేదనుకోవాలా? సరే, ఈ అభివృద్ధి సంక్షేమం, దానిలో ఉన్నటువంటి డొల్లతనం, ఈ 2 రాష్ట్రాల్లో ఈ 2 పార్టీల పరిపాలనలో అసలు వాస్తవాలు ఏంటనేది మనం చాలాసార్లు చర్చించుకున్నాం. కానీ ఇవాళ ప్రజలు ఎందుకు ఈ 2 పార్టీలకు వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేశారన్న దానికి ఇందాక మీరు చెప్పినట్టు, ఒకటి దొరతనానికి వ్యతిరేకంగా, పెత్తందారీ పోకడలకి వ్యతిరేకంగా, ఫ్యాక్షనిస్ట్ స్వభావానికి వ్యతిరేకంగా, నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లేశారు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం. మొన్న ఎన్నికల్లో వికే గారు, నేను అనేక ప్రాంతాల్లో నేను కూడా పర్యటించాను. ప్రజలందరూ కూడా ఏం ఫీల్ అయ్యారంటే, మనం ఇంకొక 5 ఏళ్ళు భయంతో బ్రతకాలా, భద్రతతో బ్రతకాలా, ఏంటి మన ఆప్షన్ ఏంటి? ఇంకో 5 ఏళ్ళు భయపడుతూనా బ్రతుకుదామా, బానిసల్లాగా బ్రతుకుదామా, లేదు ఒక రకమైనటువంటి భద్రతతో స్వేచ్ఛగా బ్రతుకుదామా అన్న క్వశ్చన్ ప్రధానంగా ప్రతి ఒక్కరి మనసుల్లో ఉంది వికే గారు. ఇటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మిగతా అన్నిటికంటే ఇదే టాప్ ప్రయారిటీలోకి వస్తుంది. మీరు ఏ మనిషినైనా పిలిచి, ఒక రోడ్డును పోయేవాడిని ఎవరినైనా పిలిచి, అరే నీకు నేను ఒక 10 లక్షలు ఇస్తాను, నువ్వు బానిసలాగా నా కాళ్ళ దగ్గర పడుండు, నిన్ను గొలుసులేసి ఒక గదిలో కట్టేస్తాను, ఒక బానిసలాగా నా దగ్గర పడుండు, నీకు 10 లక్షలు ఇస్తాను నెలకంటే, వాడు నీ 10 లక్షలకు నమస్కారం నాయనా, నేను బానిసత్వాన్ని, ఈ రకమైనటువంటి వాటిని నేను భరించలేను, నాకు స్వేచ్ఛ కావాలని కోరుకుంటాడు ఎవడైనా. ఇవాళ సరిగ్గా ఈ 2 రాష్ట్రాల్లో ప్రజలు కూడా అదే భావించారు. మీ ఉత్తుత్తి బటన్లకి, మీరు వేసే చిల్లరకు నమస్కారం, ముందు మాకు స్వేచ్ఛ కావాలి, ఊపిరాడక మేము నలిగిపోతా ఉన్నాం, ఊపిరాడట్లేదు మాకు, ఈ ఒక్కపోత నుంచి మేము బయటపడాలి అర్జెంటుగా, స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలని చెప్పి ఓట్లేశారు వికే గారు. జూన్ 4వ తేదీ స్వాతంత్రం, నేను ఇది గతంలో కూడా చెప్పాను, నేను ప్రత్యక్షంగా చూశాను వికే గారు. ఆగస్టు 15, 1947 దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున ప్రజలు ఏ విధంగా సంబరాలు చేసుకున్నారు రోడ్ల మీద మనం ఎవరూ చూడలా. కానీ నిజంగా
స్వేచ్ఛ దొరికిన రోజున, స్వాతంత్రం లభించిన రోజున ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అవుతారు అన్నది మొన్న చూశాను నేను. జూన్ 4 మధ్యాహ్నం నుంచి చూశాను నేను. అప్పుడు అనుకున్నా, ఓహో దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున కూడా ఇదే రకంగా ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుని ఉంటారు, పండుగ చేసుకుని ఉంటారని చెప్పి ఆ రకంగా ఉత్సవం చేసుకున్నారండి. మరీ ముఖ్యంగా మహిళలు సార్, అసలు అంత పెద్ద ఎత్తున మహిళలు, అసలు కొంతమంది అయితే ముగ్గులేసేస్తా ఉన్నారు. సంక్రాంతి పండుగ రోజున మనం ముగ్గులేస్తాం చూసారా, ఆ రకంగా రంగోలీలు ముగ్గులేసేస్తా ఉన్నారు. రోడ్లపైన పిండి వంటలు స్వీట్లు పంచేస్తూ ఉన్నారు. అసలు ఒక రకమైనటువంటి తన్మయత్వంలో ఆ రోజున అబ్బా ఇన్ని 5 సంవత్సరాలు ఒక్కపోత తర్వాత మనకి స్వేచ్ఛా వాయువులు దొరికే అన్న లెవెల్లో రియాక్ట్ అయ్యారు సార్. ఆ రకంగా నిర్బంధించేశారు, గుప్పెట్లో బిగించేశారు. భయం అనేటటువంటి ఒక దుప్పటిని కప్పేశారు ఈ ఇద్దరు నియంత్రులు. ఇద్దరు కూడా వీళ్ళు మళ్ళీ డైలాగులు, ఇది పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అంట. ఆ మాటలు చూడండి, దాంతో ఇంకా ఒళ్ళు మండింది. ఆ డైలాగులు విన్న తర్వాత ఇంకా ఒళ్ళు మండింది ప్రజలకి. ఎవడు పేదవాడు, ఎవడు పెత్తందారుల పక్షాన ఉన్నాడు మాకు తెలియదు అంటారా? ప్యాలెస్ల్లో ఉండేవాడు పేదవాడా, ప్యాలెస్ల్లో ఊరికొక ప్యాలెస్ కట్టుకునేవాడు పెత్తందారా? ఎవరికి వినిపిస్తారా మీరు కహానీలు? పెత్తందారి పోకట్లు ఎవడరా చూపిస్తున్నది? ఇంటి చుట్టూ 144 సెక్షన్లు పెట్టుకుని పోలీసుల్ని కాకీలను అడ్డం పెట్టుకుని లాఠీలతో చితకబాదేవాడు పెత్తందారా, లేకపోతే పేదల పక్షపాత అని చెప్పి ఆ మాటలకి ఇంకా కూడా ఉక్రోషం, ఇంకా కూడా ఆవేశం వచ్చి, లేకపోతే ఏం మెజారిటీలు సార్? ఆ మెజారిటీలు 95,000 మెజారిటీలా? అసలు ఇటువంటి మెజారిటీలు మన రాష్ట్రంలో చూసాం. ఇంత ఏకపక్షంగా ఎన్నిక కూడా 17%, ఏదో 40% వచ్చినాయని చెప్తా ఉన్నారు. కానీ కూటమికి వచ్చినటువంటి ఓట్లు 57%, 17% తేడాను మర్చిపోతా ఉన్నారు. అంటే 1 సైడ్ ఎలక్షన్ జరిగింది ఆంధ్రాలో. ఎప్పుడైనా 57% 40% చూసారా? అది ఓకే.